హలో గైస్, నేను మీ రాజస్థాన్ అబ్బాయిని. ఈ రోజు అయితే మనము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చి మీకు రవితేజ మాల్ అయితే మీకు చూపిస్తాను. దొంగ 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 మేమైతే డిస్కోకి వచ్చేసినాము. ఫుల్ అయిపోయినాం అనమాట. దానికి కనుగొనేసినాను. బ్యాచిలర్ బతుకులు ఏం చేస్తాం? స్టవ్ వెలిగించడం, ఏదో ఒకటి ఎదుగుట కొట్టడం, చేసేయడమే. అదా చేసేద్దాం ఫ్రెషా ఎస్ ఫ్రెషా ఎస్ ఫ్రెష్ ఫ్రెష్ ఎంత కేబిహెచ్పి పోయి అడుగు చెప్తారు. హలో గైస్, నేను మీ రాజస్థాన్ అబ్బాయిని. ఈ రోజు అయితే మనము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ట్రైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు B2ని వెతకాలా మనము. ఇంకా A3నే అనమాట. చాలా అంటే చాలా ముందుకు పోవాలా. మన స్టాప్ వచ్చి 2 minutes అనమాట. బ్రెయిన్ పరిగెత్తి వెళ్ళిపోదాం. B2 అయితే కోచ్ వచ్చేసింది అనమాట. చూడండి. అండ్ 59 సీట్ నెంబర్ వెతకాలి ఇప్పుడు మనం. వస్తేనే ఇంకా పనుకొనేసింటి అనమాట. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయింటి. ఇప్పుడైతే ఫుల్ ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. నేనైతే ఈ హల్చల్ సౌండ్ విని లేసాను అనమాట. టైం వచ్చి చూడండి, మళ్ళీ మార్నింగ్ 4:36 అయిందనమాట. నేను యాపొద్దు అంత బ్రెయిన్ లేయలేదనమాట. అండ్ నైట్ అయితే ఒక చిప్స్ ప్యాకెట్ కొనేంటి తిందామని, కానీ అలాగే నిద్ర వచ్చేసింది నాకైతే. అండ్ ఇప్పుడు మనము ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరేద్దాము. ఎందుకంటే నేను బయట పికప్ కూడా ఎవరికి పిలియలేదన్నమాట నేను. అండ్ చూద్దాం బయట ఏమైనా ర్యాపిడోనో లేకపోతే ఆటోనో బుక్ చేద్దాము. అండ్ మన చిప్స్ ప్యాకెట్ అయితే ఇక్కడ మర్చిపోయాను అనమాట. అండ్ అది కూడా 20 రూపాయలు లాస్ అయిపోయేది జస్ట్ మిస్లో. 20 రూపాయలు బచావు, మళ్ళీ గుర్తు వచ్చేసింది అనమాట నాకు. అండ్ బయటకు వెళ్ళిపోదాము. అండ్ చూడండి, ఫైనల్లీ మనం అయితే కాచిగూడకు వచ్చేసినాం అనమాట, హైదరాబాద్. ఇక్కడైతే నా ఫ్రెండ్ అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. బైక్ పికప్ చేయడానికి వచ్చేసాడు. నాకు చెప్పను కూడా చెప్పలేదు. అండ్ బయట చలి అయితే సాగు కొడతాను అనమాట. మామూలుగా లేదు చలి ఇక్కడ. ఇప్పుడు వచ్చి మీకు రవితేజ మాల్ అయితే మీకు చూపిస్తాను. చూడండి ఎట్లుందో, నెక్స్ట్ లెవెల్ ఉంది మాల్ అయితే. ఫైనలీ అయితే మన పాండా అన్న అపార్ట్మెంట్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ వాచ్మ్యాన్ అయితే అర్లీ మార్నింగ్ అయినా కూడా లేసే ఉన్నాడు అన్నమాట. చాబీ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసినాం. ఎంత పీస్గా ఉంది, ఎంత సైలెంట్గా ఉంది. దొంగ 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 దీని టూర్ వచ్చి మీకు ఫ్రెష్ అప్ అయ్యిస్తా, ఎందుకంటే టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు మేమైతే డిస్కోకి వచ్చేసినాము. ఫుల్ అయిపోయినాం అనమాట. దానికి కనుగొనేసినాను. డిస్కో లైట్లు కొట్టేస్తాను ఫుల్గా మొత్తం. తెల్లారిపోయింది డిస్కో. మళ్ళీ టైం వచ్చి 1 అవుతుంది అనమాట. 1 పొద్దున్నే 6కి పనుకుంటే 1కి లేచినాం. ఇప్పుడు ఫుడ్ కోసం ఏదో అలా మనమే చేసుకోవాలి కదా, పొదండి చేసుకొని వేద్దాం. బ్యాచిలర్ బతుకులు ఏం చేస్తాం? స్టవ్ వెలిగించడం, ఏదో ఒకటి ఎదుగుట కొట్టడం, చేసేయడమే. అదా చేసేద్దాం. అట్లా లేచి పక్కన కొట్టాను. బ్యాచిలర్ బతుకు అంటారు అంతేగాని లైఫ్లో బ్యాచిలర్స్ కాదు వీళ్ళు. దిస్ ఈజ్ మిల్ మేకర్. ఇప్పుడు మిల్ మేకర్తో కర్రీ చేయబోతున్నాం. వచ్చేసి సార్ ఏం పెట్టారు సార్? నీళ్ళు అది వాటర్ ఆరెంజ్ రోలింగ్ కింద పడి తెల్లాలి. వెళ్ళిపోవచ్చు అనుకోండి ఈ వీడియో. 1 million కొడుతుంది అనుకుంటాను నేనైతే. ఎంత వస్తుంది డబ్బులు? ఈజీ సుమారు 1 లక్ష వస్తుంది. అది జరగాలి కదరా ఫస్ట్. 1 million అంట. 1 million
మీ సపోర్ట్తో 1000 వ్యూస్ పైన చాలా లాంగ్ వీడియో కాబట్టి ఇది షార్ట్ వీడియో మనం అంత మాత్రం ఫేమస్ ఉందాం హిందూపూర్లో. వేద్దాం. మిల్ మేకర్ ఉడకాయింది మహా వేసి నా మంత్రాలు ఆపేసినారు. నాకు అంత వచ్చు ఆయన మహా. సార్ ఇవి ఎంత? ఇట్స్ ఫ్రెష్ టమాటో మ్యాన్. ఫ్రెషా? ఎస్ ఫ్రెషా? ఎస్ ఫ్రెష్. ఫ్రెషా? ఎంత? కేబిహెచ్పి పోయి అడుగు చెప్తారు. ఫ్రెండ్స్ నేనేమి ఏడుస్తాను లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఆనియన్కి వస్తాను. బ్యాచులర్ లైఫ్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా అన్నీ కడుపులోకి పోయేది. రైట్. అయితే కారం పొడి తక్కువే పర్లేదు, చాలు చాలు రా. ఎంత వేసినాడు కారం పొడి, తిన్నాలో వద్దా నేను. ఇప్పుడు పసుపు పొడి చాలు. షెఫ్ని పట్టుకొని షెఫ్ మాట వినాలా ఎప్పటికన్నా కానీ. అదేమి ఇదేదో చెప్పు. చెఫ్ అయితే ఇదేదో చెప్పు. ఏమిది? ఇదేదో చెప్పు. మసాలా ఏదో ఒకటి. ముఖం పెప్పర్ కాదు. నిజంగా చెప్తున్నా, మేము చేసినట్లు మాత్రం చేయొద్దండి, చచ్చిపోతారు పక్కా తొందరగా. ఇది ఏదో మా టైం పాస్కి చేసుకుంటున్నాం అన్నమాట. బయటకు పోతే కనీసం ఇద్దరు కలిపి ఒక 300 రూపాయలైనా పోతుంది, దానికే ఇది అయితే ఫ్రీ. ఎట్లా అవుతుంది బ్రో? తక్కువ అయితే ఏంది? రైస్ పెట్టేసినాం అనమాట, అది చూపిలేదు మీకు, వీడియో లాంగ్ అయిపోతుందని. చూడండి దాంట్లో వచ్చి రైస్ పెట్టేసినాము. ఇంకా విత్ ఇన్ కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది, తినేద్దాం. ఫైనల్ అయితే ఫుడ్ రెడీ అయిపోయింది, టైం 2 అయిపోయింది అనమాట. ఆకలి అయితే దంచేస్తుంది. అండ్ చూడండి మన రైస్ ప్లస్ కర్రీ రెండు ఇంకా స్టార్ట్ చేద్దామా. మనోడు స్టార్ట్ చేసేసినాడు, ఆవిడ ఎట్లుంది టేస్ట్? బాగానే ఉంది, బ్యాచిలర్ కదా. తినేద్దాం ఇంకా. నిజం చెప్పు, ఎక్కడో తేడా పడుతుంది. చాలా బాగుంది, సూపర్. ఇది కంప్లీట్ చేసి బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మీకు మన మెయిన్ పర్సన్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అన్నమాట. ఈ ఫ్లాట్ వచ్చి ఆ అన్నదే, మన పాండా అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. ఎప్పుడు ఇంటి విషయాలు? సూపర్ సూపర్ కెరీర్ అన్న. ఎలా ఉంది? ఏదో అలా నడుస్తుంది. అవునా? మనకైతే అన్న 1 మంత్ బ్యాక్ అయితే హిందూపూర్కి వచ్చాడనమాట. చాలా అంటే చాలా స్వీట్ పర్సన్. హిందూపూర్లో అయితే 1 డే ఉన్నాడు అంతే, ఫుల్ కలిసిపోయినాడు అనమాట మన జట్లో. చూడండి ఉపేంద్ర. మరొకటి అన్న సేమ్ ఉపేంద్ర లాగా ఉంటారన్నమాట, సేమ్ లుక్స్. చూడండి ఒకసారి సైడ్ యాంగిల్ కానీ. అన్న ఒక డైలాగ్. డైలాగ్ రాదు. డైలాగ్ రాదు. మీకు కూడా ఇట్లా అనిపించింటే నాలాగా కామెంట్ చేసి చెప్పండి, సరేనా? అండ్ చూడండి బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. మేమైతే ఇప్పుడు ఆటో అయితే ర్యాపిడోలో బుక్ చేసేసినాము, ముగ్గురు, మన అన్న అండ్ నవీన్ గడు అండ్ నేను, ముగ్గురు కలిసి ఇప్పుడైతే ఏది మాల్ అది దిల్సుఖ్ నగర్కి వెళ్తున్నాం. దిల్సుఖ్ నగర్లో ఏదో మాల్ ఉందంట, అక్కడికి వెళ్ళిపోతున్నాం. మన ఆటో వచ్చేసింది. నా మధ్యలో నా సేఫ్టీ ఇంపార్టెంట్. గాయస్, హైదరాబాద్లో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. ఎవరు హైదరాబాద్ రావద్దండి, ఉండే వాళ్ళంతా బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే మేమైతే ఆటోలో చూడు ఎంతో కష్టపడి అయితే వెళ్తున్నాము. అమ్మ జీవితం ఈ వాన్లో కూడా రిస్క్ చేసి మరి అడ్వెంచర్ లెక్క తీసుకొని పాండా అని చెప్పి వీక్ ఆఫ్ కోసం వెళ్తున్నాం ఈరోజు.
అన్న కోసం, రేపటి కోసం. వర్మ, ఈ పని వర్త్ వర్మ మనం చేస్తున్న పని ఈరోజు. మళ్ళీ అదేదో కొంచెం సీక్రెట్గా చూపిస్తాం, అన్న చేస్తాడు ఆ పని. ఇరిగిపోయిందనమాట. సర్జరీ సర్జరీ చేయాలంటున్నారు. డాక్టర్ స్వరూప్ రేవంత్ రెడ్డి గారికి ట్యాగ్ చేయమని కోరుతున్నా. రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్య విజ్ఞప్తి, మా మ్యాటర్ ఏమనగా రేపు 2 బీర్లు ఇప్పియాలని కోరుకుంటున్నాం. దానికోసమే నేను హైదరాబాద్ వచ్చాను, మీ కష్టాలన్నీ చూపిస్తా. హిందూపూర్ నుంచి మీ రాంబాబుతో స్వరూప్.